నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ఉదయం నుంచి కూడా తెలంగాణ రాష్ట్రంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఒకసారి మనం ఉదయం చూసుకుంటే గన్ పార్క్ వద్ద మొదలైనటువంటి రచ్చ ఉప్పల్ భగయత్ వరకు వెళ్ళింది. ఎక్కడ చూసినా కూడా అరెస్టులు, లాఠీ దెబ్బలు, ముందస్తు అరెస్టులు, ఎక్కడ కూడా బయటికి వెళ్ళనివ్వకుండా మాట్లాడనివ్వకుండా చేసినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అసలు ఎక్కడ మొదలైంది వివాదం అంటే, ఎప్పుడైతే అక్కడ బీఆర్ఎస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి ఎవరైతే నాయకులు ఉన్నారో, అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, హరీష్ రావు కావచ్చు, వీళ్ళు గురుకులంలో జరిగినటువంటి టెండర్లో దాదాపు 2,000 కోట్ల స్కామ్ జరిగిందంటూ కూడా తెరపైకి తీసుకొచ్చి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి చర్చకు రావాలంటూ, అదేవిధంగా రాహుల్ గాంధీతో పాటు చర్చకు రావాలంటూ కూడా వారు సవాల్ విసరడం జరిగింది. సో ఆ సవాల్ని స్వీకరించినటువంటి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, సవాల్ నేను స్వీకరిస్తా ఉన్నా, తెలంగాణ భవన్కి వస్తా ఉంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ఆయన చెప్పిన తర్వాత కేటీఆర్ గారు అప్పటికే ఏదైతే తెలంగాణ భవన్లో కుర్చీని రెడీ చేసి దాని మీద ఒక శాల్వాని కప్పి కూడా ఆయన రావాలంటూ కూడా పిలుపునివ్వడం జరిగింది. సో పిలిచిన తర్వాత కూడా దాదాపు ఎక్కడైతే ఆ చర్చ అయితే మొదలవుతా ఉందో, ఆ చర్చ మొదలైన తర్వాత అక్కడికి ఆయన రాలేదు. అక్కడికి రాకపోయేసరికి దాని తర్వాత మళ్ళీ ఎప్పుడైతే ఆ జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు అన్నీ చూసుకున్నట్లయితే ఒకదాని తర్వాత ఒకటి ఈ అక్కడి నుంచి మొదలైనటువంటి అరెస్టులు, వరుసగా అరెస్టుల మీద అరెస్టులు జరుగుతూనే ఉన్నాయి. సో జరిగినటువంటి అరెస్టులు చూస్తున్నట్లయితే అక్కడ జూపల్లి కృష్ణారావు రాకపోవడంతో మిగతా నాయకులు ఎవరైతే బీఆర్ఎస్ నాయకులు ఉన్నారో, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కావచ్చు, మిగతా వాళ్ళు కావచ్చు, ఒకరి తర్వాత ఒకరు కూడా అరెస్ట్కు అంటే ఇక్కడ ప్రెస్ క్లబ్కి రావాలని, ప్రెస్ క్లబ్లో మీటింగ్ పెట్టాలని వాళ్ళు ఆలోచించుకోవడం జరిగింది. సో గన్ పార్క్ ఎప్పుడైతే వెళ్ళాలని ఆలోచించుకున్నారో అక్కడే సడన్గా పోలీసులు ముందస్తు అరెస్ట్ చేయడం జరిగింది. హరీష్ రావు గారు కూడా ఆ తోపులాట్లో కింద పడిపోయారనేది కూడా మనకు సమాచారం రావడం జరిగింది. సో దాని తర్వాత ఎప్పుడైతే వారందరినీ అరెస్ట్ చేసారో, వాళ్ళందరినీ అరెస్ట్ చేసి కూడా సిటీ మొత్తం తిప్పుతున్నారు, మమ్మల్ని ఎక్కడ కూడా లోపలికి వెళ్ళని, అంటే ఏదో ఒక స్టేషన్కి తీసుకెళ్లడమో లేకపోతే ఎక్కడ తీసుకెళ్ళకుండా సిటీ మొత్తం తిప్పుతున్నారనే ప్రచారం అయితే జరిగింది. సో ఎప్పుడైతే వాళ్ళని అరెస్ట్ చేసారో దాని తర్వాత ఎప్పుడైతే ఈ మిగతా నాయకులందరూ వెళ్ళిన తర్వాత కేటీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో కేటీఆర్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత కేటీఆర్ కూడా మళ్ళీ చర్చకు సిద్ధమంటూ ఆయన బయలుదేరడం జరిగింది. ఆయన బయలుదేరినప్పుడు కూడా కేటీఆర్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. చాప్టర్ అంతా ఈ విధంగా నడుస్తూ ఉంది. సో అరెస్టుల పర్వం నడుస్తూ ఉంది. ఇది ఇలా ఉండగా అక్కడ ఉప్పల్ భగయత్లో బోడుప్పల్ ఉందో ఆ ఏరియాలో భూ పోరాటం అంటూ కూడా ఏదో టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత తాను మొదలుపెట్టడం జరిగింది. తన టీం అందరితో కూడా ఈరోజు ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, ఉద్యమకారుల కోసం వారికి ఎవరైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీలో భాగంగా 250 గజాల భూమిని ఇస్తామని చెప్పడం జరిగింది. సో దాంట్లో ఆ 250 గజాల భూమి ఇప్పటికి ఇవ్వకపోవడం వల్ల దాదాపు చాలా టైం ఇచ్చిన తర్వాత ఇప్పుడు ఆ భూ పోరాటం మళ్ళీ మొదలుపెట్టి ఈరోజు మిగతా తన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కార్యకర్తలందరినీ కూడా రమ్మని పిలుపునివ్వడం జరిగింది. సో పోలీసులు కూడా ఉదయం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కార్యకర్తలను ఎక్కడికక్కడ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో అరెస్ట్ చేసిన తర్వాత ఎలాగో అలాగా కవిత తప్పించుకుందో మరి ఇంకేం చేసిందో కానీ అక్కడ ఉప్పల్ భగయత్కి రావడం జరిగింది. పూజ మొదలుపెట్టి ఎక్కడ మరి మిగతా కార్యక్రమాలు ఏముందో అది మొదలుపెట్టేలోపే పోలీసులు వచ్చి ఆమెను తీసుకెళ్ళినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ఆమెను తీసుకెళ్ళి అక్కడ బొల్లారం పోలీస్ స్టేషన్లో పెట్టడం జరిగింది. మిగతా తన కార్యకర్తలను ఒక పోలీస్ స్టేషన్లో ఉంది. సో మిగతా నాయకులతో మనకు తెలిసినటువంటి టీఆర్ఎస్ నాయకులు ఎవరైతే తెలంగాణ రక్షణ సేన నాయకులు ఉన్నారో వాళ్ళతో మాట్లాడితే కొందరిని గట్కేసర్ పోలీస్ స్టేషన్లో, మరి కొందరిని వేరే పోలీస్ స్టేషన్లో ఉంచినట్టు తెలుస్తూ ఉంది. సో ఉదయం నుంచి తెలంగాణ రాష్ట్రంలో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ నాయకులు సవాల్ని విసిరిన తర్వాత ఆ సవాల్ని స్వీకరించినట్టు అవతలటువంటి నాయకులు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ నాయకులు ఎవరైతే గన్ పార్క్ దగ్గర కూర్చున్నారో, గన్ పార్క్ దగ్గర కూర్చొని ఉదయం నుంచి కూడా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కావచ్చు, పొన్నం ప్రభాకర్ కావచ్చు, అజారుద్దీన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా కూర్చొని అక్కడ అసలు ఉదయం నుంచి సవాల్ స్వీకరించాలంటూ కూడా వారు చెప్పడం జరిగింది. మేము సవాల్ స్వీకరించి వస్తున్నామని చెప్పేసరికి మధ్యలో వీళ్ళు అరెస్ట్ చేస్తూ ఉన్నారు. సో పోలీసులు అరెస్ట్ చేశారు, పోలీసులు దౌర్జన్యం చేశారంటూ కూడా అటు బీఆర్ఎస్ పార్టీ పెద్దగా వారి మీద చర్చ నడుస్తూ ఉంది. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ ఎప్పుడైతే అక్కడ ఉప్పల్ భగయత్లో ఆ పూజ మొత్తం అయిపోయిన తర్వాత ఆ పూజకు సంబంధించినటువంటి అక్కడ అరెస్టులు జరిగిన తర్వాత కూడా ఎవరైతే ఉద్యమకారులు ఉన్నారో, తెలంగాణ ఉద్యమకారులు కావచ్చు, తన పార్టీ కార్యకర్తలు కావచ్చు, వారిపైన పోలీసులు లాఠీలు చూపించారని, అక్కడ ఉన్నటువంటి ఆడబిడ్డలకు పెద్ద ఎత్తున దెబ్బలు తగిలాయని, సో రక్తాలు చెందాయంటూ కూడా వారు కామెంట్ చేస్తూ ఉన్నారు. సో ఉదయం నుంచి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మనం ఒకసారి చూసుకున్నట్లయితే వరుసగా అరెస్టులు, ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో కొంతమంది నిరుద్యోగులను కూడా, ఎవరైతే వీరికి మద్దతుగా వెళ్తున్నటువంటి నిరుద్యోగులను కూడా కాంగ్రెస్ పార్టీ అరెస్ట్ చేయించిందంటూ కూడా పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది. ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి కూడా ఇళ్లలో వెతికి ఎక్కడ ఉన్నారు, ఏమున్నారని అన్ని తెలుసుకొని ఏం చేస్తూ ఉన్నారని తెలుసుకొని కూడా వారిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. సో ఎవరైతే వెలుగుమట్ల బాధితులు కొంతమంది వచ్చారో సో వారిని కూడా ఎక్కువసేపు ప్రెస్ మీట్ పెట్టనివ్వకుండా, వివిధ అంశాల మీద మాట్లాడనివ్వకుండా వారిని కూడా అరికట్టినటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. సో మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉదయం నుంచి ఈ అరెస్టుల పర్వం అయితే నడుస్తూ ఉంది. సో రాష్ట్రం అంతా కూడా అట్టుడికిపోతూ ఉంది. వివిధ సమస్యలపైన విద్యార్థి నాయకులు మాట్లాడుతూ ఉన్నారు. ఫీజు రియంబర్స్మెంట్ మీద చాలామంది విద్యార్థి నాయకులు పొద్దున్న నుంచి కూడా అటు స్కూల్ ఎడ్యుకేషన్ బోర్డు ముందు కూడా అక్కడ ధర్నా చేయడం జరిగింది. సో అక్కడ ధర్నా చేసినటువంటి నాయకులు కూడా గొరగొర గుంజిపోయినటువంటి పరిస్థితులు అయితే కనపడతా ఉన్నాయి. సో ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిమ్మలంగా ఉన్నటువంటి పరిస్థితులు అయితే లేవు. ఉదయం నుంచి కూడా
అరెస్టులు అయితే వరుసగా జరుగుతున్నటువంటి అరెస్టులను కూడా చాలామంది ఖండిస్తూ ఉన్నారు. ప్రతిపక్ష నేతలు కావచ్చు, వామపక్ష నేతలందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఇచ్చినటువంటి హామీలను అడుగుతుంటేనే ఈ అరెస్టులు ఎందుకు, ఎవరిని అరెస్ట్ చేస్తూ ఉన్నారు, ఎందుకు అరెస్ట్ చేస్తూ ఉన్నారు, పార్టీ కార్యకర్తలపైన, తెలంగాణ ఉద్యమకారులపైన ఎందుకు లాఠీ జులిపిస్తూ ఉన్నారంటూ కూడా కాంగ్రెస్ పార్టీ పైన అందరూ దుమ్మెత్తిపోస్తూ ఉన్నారు. కాబట్టి ఉదయం నుంచి మాత్రం ఈ అరెస్టుల పర్వం నడుస్తూ ఉంది. తెలంగాణ రాష్ట్రం అంతా కూడా అరెస్టుల కిందికి ఈరోజు అరెస్టులు కావచ్చు, దానికి సంబంధించినటువంటి లాఠీ దెబ్బలు కావచ్చు, లాఠీ చార్జీలు కావచ్చు, ఇవన్నీ ఉదయం నుంచి మాత్రం తెలంగాణ రాష్ట్రం ఎక్కడ కూడా సస్యశ్యామలంగా లేదు, మొత్తం అట్టుడికి పోతూ ఉంది. కాబట్టి మరి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఈరోజు చాలా పెద్ద ఎత్తున కూడా తీవ్రంగా మారుతూ ఉన్నాయి. కాబట్టి మరి వాటికి కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్ద లీడర్లు కావచ్చు, మరి వారు ఏ విధంగా సమాధానం ఇస్తారు, ఏం చెప్తారు, మరి దానికి కౌంటర్గా రేవంత్ రెడ్డి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టబోతా ఉన్నాడు. సో రేవంత్ రెడ్డి ప్రజల ముందుకు వచ్చి ఏమైనా చర్చ జరిపే అవకాశం ఉందా లేదా కూడా వేచి చూడాల్సిందే.